ఒక టాపిక్ చెప్పుకుందాం. చాలా సింపుల్‌గా కనిపిస్తది. కానీ సింపుల్ అయితే కాదు ఖచ్చితంగా. బట్ అర్థం అవ్వడానికి నాకున్న బుర్రకి ఏదో ఉన్న నాలెడ్జ్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ప్రయత్నిస్తా. స్పిరిచ్యువల్ పాత్ అంటే ఏంటక్క అని అడుగుతారు. ఇంకోటి ఏవేవో 4, 5 క్వెషన్స్ ఏశారు. నేను దీనికి మొన్ననే బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌లో కూడా మేము డిస్కస్ చేసినాం. ఎవరైనా కూడా బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌లో లేకుండా అంటే 8688092355కి వాట్సాప్ చేస్తే మీకు లింక్ కూడా ఇస్తారు. ఇలా మెంటల్ హెల్త్ కానీ మిగిలినవన్నీ కూడా టాపిక్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి. మీరు చూడొచ్చు. అప్పుడప్పుడు నాకు బుద్ధి పుట్టినప్పుడు టక్కన వాయిస్ అది పెట్టేస్తా. ఓ 30 నిమిషాల దాకా కూడా ఒక్కోసారి ఉంటుంది. సో మీరు వినొచ్చు అనమాట. ఎందుకంటే కొంతమంది వాయిస్‌కి, మాటకి అలవాటు పడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి హెల్ప్ అవుతుంది. యూట్యూబ్‌లో ఫుల్ వీడియోస్ కొంచెం లేట్ అవుతుంది కదా అందుకు. సో ఇక్కడ వచ్చేసి స్పిరిచువల్ పాత్ అంటే ఏంది? దేవుణ్ణి మొక్కుకోవడం, మంత్ర ఇట్లాంటివి ఏవేవో అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కాంప్లికేట్ చేసి చూడడం మానేద్దాం. ఓకే, మానేద్దాం. నేను వేల మందితోటి ట్రావెల్ అయినా ట్రాన్స్ఫర్మేషన్స్కి ఇన్ని ఇయర్స్లో. మనం ఎప్పుడైనా కూడా ఒక మంచి చేసేటప్పుడు చాలా సైలెంట్గా చేసుకుంటూ పోవాలి, లేకపోతే డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. చెడ్డకి అన్ని రకాలు కలిసి వస్తాయి కానీ మంచి పద్ధతి మీకు కలిసి రాదు. సో నేను అందుకే ఇన్ని ఇయర్స్ నుంచి సైలెంట్గా ఉన్నింది. ఇప్పుడు లైఫ్ స్టైల్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్, వెయిట్ లాస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఆ డబ్బులు మనకు రాదు, వేరే ఎవరికో వెళ్తాయి, అంత నీడీ పీపుల్కి కదా. నేను ఎందుకు చేశాను మరి? నాకు డాక్టర్ అంటే నువ్వు పేరు పెట్టుకొని ఏదో జస్ట్ ఒక డిగ్రీ ఉంటే సరిపోదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. నువ్వు ఎంత ఎక్స్పీరియన్స్ అయితే నీకు అంత నాలెడ్జ్ అన్నట్లు లెక్క. సో దీనివల్ల నాకు వీళ్ళతోటి కంటిన్యూగా ట్రావెల్ చేయడం వల్ల రియాలిటీ ఏంటి అని నాకు అర్థమైంది ఇన్ని ఇయర్స్లో. సో కొన్ని కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతా. అండ్ రెండోది, ఇప్పుడు మీకు ఒకటి చెప్పాను, ఈ వెయిట్ లాస్ ట్రైనింగ్, లైఫ్ స్టైల్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నీడీ పీపుల్కి అనేది ఇస్తాము అని చెప్పాను. ఎందుకు? ఫ్రీగా అయినా కూడా చేయొచ్చు కదా. ఫ్రీగా చేస్తే 20-30 వేలు విలువైన ప్రోగ్రామ్స్ వీళ్ళకి ఫ్రీగా ఇస్తే విలువ తెలీదు. అండ్ రెండోది, ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు చాలా కష్టపడుతుంటారు. దేనికి? కష్టాన్ని తీసుకోవడానికి ఇష్టపడకపోవడం, కంఫర్ట్ జోన్ దాటకపోవడం, మళ్ళీ చేద్దాం, పోస్ట్ పోన్ చేద్దాం, ఇట్లాంటివి ఇవే కనబడని రోగాలు మనకందరికీ. సో ఇలాంటివి ఎవరికైనా వీళ్ళే డైరెక్ట్ హెల్ప్ చేసినప్పుడు ఆ పాజిటివ్ వైపు హెల్ప్ అవుతుందని నా నమ్మకం. అలాగే జరిగింది కూడా. స్పిరిచువల్ పాత్కి దీనికి ఒకదానికొకటి కనెక్ట్ ఉంది. నేనేంటని చెప్తా. ఏంటంటే ఇక్కడ నేను 2గా డివైడ్ చేసుకుంటాం ఆయుర్వేదాలో. సూక్ష్మ శరీరం, స్థూల శరీరం. శరీర ధర్మ టాపిక్ వింటే మీకు అర్థమైంటుంది ఆ సిరీస్లో. సో సూక్ష్మ శరీరం అంటే హార్మోన్స్, ప్రాణ, మన మెంటల్ హెల్త్ అని డివైడ్ చేసుకుంటే గుడ్డిగా, ఇక్కడ మనం ఫిజికల్ బాడీని స్థూల శరీరం కింద తీసుకుందాం. సో స్థూల శరీరం ఫిజికల్ బాడీకి ఎలాగైతే ఫుడ్, ఎక్సర్సైజ్, స్లీప్ ఇట్లాంటివన్నీ కూడా ఒకటి ఇదిగో ఇది ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఫిజికల్ హెల్త్ ఎలా బాగుంటుంది అనుకుంటామో, మన మెంటల్ హెల్త్కి కూడా ఒక కీ ఉంది తెలుసా? మనం మర్చిపోయాం దాన్ని. స్పిరిచువల్ పాత్ అంటే దేవుడి కోసం కొట్టుకోవడం అనుకుంటున్నాం. తప్పు. దేవుడి కోసం భజనలు 24 గంటలు ఇది చేసేది కాదు. దేవుడు కూడా ఒకే మాట అంటాడు, మీరు కష్టపడండి, ఫలితం వదిలేయండి. ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు అర్జునుడితోనే చేపించినాడు మొత్తం. ఆయన ఏం చేసినాడు? ఉన్నాడు, రథసారథిలాగా ఉన్నాడు. మరి కౌరవులకు కూడా ఉండొచ్చు, హెల్ప్ చేయొచ్చు కదా, చేయలే. ఈయనతోటే ఉండి చేపించాడు. అంటే నువ్వు మంచిగా ఉంటే నీతో ఉంటుంది ఆ బ్లెస్సింగ్ అనేది కూడా. సింపుల్. సో ఎంత పెద్ద యుద్ధమైనా నువ్వే చేయాలి, నువ్వే ఆ ప్రాబ్లమ్ని ఎదుర్కోవాలి. ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఎప్పుడు మీరు ఏ మతమైనా ఉండొచ్చు, ఆ దేవుడు బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఎప్పుడు నువ్వు మంచి థాట్స్ అనేది ఉన్నప్పుడు, నువ్వు కదిలినప్పుడు ఆయన కదులుతాడు, రథం కదిలిపిస్తాడు. ఆయన కదిపించేదాకా నీకు ఇట్లానే ఉంటానంటే కాదు. ఆయన రథం ఇట్లా దూసుకెళ్ళిపోయేసేదా నువ్వు చేయి, నువ్వు చూద్దాం అనలేదు కదా. ఈయన ఒప్పించి నువ్వు కదులు, మనం చేద్దాం అనుకున్నాక వచ్చాడు, అంతే. సో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టం చేయాలి, ఫలితం వదిలేయాలి. ఇది మస్ట్ అండ్ షుడ్. మనం ఏం చేసినామంటే ఇది వదిలేసాం. స్పిరిచువల్ పాత్ ఎలా మనకు హెల్ప్ చేస్తుంది అంటే సేమ్ కైండ్ ఫిజికల్ బాడీకి ఫుడ్ ఇవన్నీ ఎట్లా చెప్పామో ఇక్కడ కూడా మన మెంటల్ హెల్త్కి కొన్ని థింగ్స్ మర్చిపోయాం. ఏంటంటే డీప్ స్లీప్ అనేది ఒకటి ఉండాలి. అండ్ ఈవెన్ చూడు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి మెడిటేషన్ చేయండి అంట. మెడిటేషన్, యోగా నీతో నువ్వు అలైన్ అవ్వడానికి నీకు హెల్ప్ చేస్తాయి. నీతో నువ్వు, నీ ఇంటర్నల్ బాడీ అంటే స్థూల సూక్ష్మ శరీరం ఎప్పుడైతే కలుస్తుందో, అలైన్ అయి ఉంటుందో, బ్యాలెన్స్ అయి ఉంటుందో, నువ్వు చాలా హెల్తీగా ఉంటావు, చాలా హ్యాపీగా ఉంటావు. నీ హ్యాపీనెస్ నీలోనే ఉంది, బయట ఎక్కడో ఎత్తుక్కుంటున్నావు. అందరూ అంటారు
ఈ రోజుల్లో ఏం లేదండి, మంచి చెడ్డ ఏం లేదు, బంధుత్వాలు ఏం లేదు. లేదు, ఈ రోజుల్లో అవతల వాళ్ళ మీద ప్రేమలే ఎక్కువ. నిన్ను నువ్వు స్ట్రాంగ్గా ఉంచుకొని ఇప్పుడు నువ్వు ఉండి నువ్వు ఫుల్ అయ్యింది, అక్కడ నుంచి నీలో కొంచెం ఉన్న ఎంప్టీనెస్ని బయట నుంచి నింపాలి. నువ్వేం చేస్తావు అంటే కంప్లీట్గా పోయి డిపెండెన్సీ ఇక్కడ వచ్చేసింది. వాళ్ళ కోసం నేనేం చేస్తా, వాళ్ళతోనే ఉంటా, ఇట్లనే. దానివల్ల ఏమవుతుంది, ఈ ఎమోషన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయేసి లేనిపోని అనర్థాలు, ఓవర్ థింకింగ్, కోపం, మోసాలు చేయడం, ఇట్లాంటివన్నీ సర్వసాధారణంగా అయిపోయింది. అవునా? సో ముందు మనం ఇక్కడ ఒకరికి ఒకటి కంప్లీట్ అవ్వాలి, మనతో మనం అలైన్ అయి ఉండాలి. దానికి నీకు ఈ మెడిటేషన్ అయి ఉండొచ్చు, యోగా అయి ఉండొచ్చు, ఇట్లాంటివన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. దానితో పాటు ఇంకొకటి ఆయుర్వేదాలో చెప్పింది, త్రిగుణాస్ని ట్రీట్ చేసుకోవడానికి, అంటే మనలో ఉన్న గుణాస్ని ట్రీట్ చేసుకోవడానికి సెల్ఫ్ చెక్ అనేది ఒకటి చెప్తారు మెడిటేషన్ వీటితో పాటు. అంటే నీలో ఏం క్వాలిటీస్ ఉన్నాయి, ఎక్కువైనాయి, ఇది నువ్వు ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకోవాలి. అతి కోపం, అతి మంచితనం, అతి ఈర్ష్య, అతి ద్వేషం, అతి ప్రేమ, ఇవన్నీ కూడా నీ గుణాలన్నీ ఎప్పటికప్పుడు హెచ్చు ఉండకూడదు, తగ్గులు ఉండకూడదు, బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇలా ఎప్పుడైతే నువ్వు ఉంచుకోగలుగుతావో నీ మెంటల్ హెల్త్ కూడా బాగుంటుంది. కానీ మనమేమనుకుంటున్నాం, పోయి దేవుడా భజన చేసేస్తాను, దేవుడా నీకు డబ్బులు ఇచ్చేస్తాను, ఉపయోగం లేదు. సో నిజమైన స్పిరిచువల్ పాత్ అంటే నీతో నువ్వు అలైన్ అవ్వడం. దానికి నేను ఇంకోటి కూడా చెప్పాను, కొన్ని హై వైబ్ ప్లేసెస్కి వెళ్ళాలి, మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పి. అవునా? ఏది ఈ ఈ కొన్ని టెంపుల్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా వెళ్ళండి అని ఒకటి. నీతో నువ్వు అలైన్ అయ్యేటట్లు కొద్దిసేపు డీప్ బ్రీత్ తీసుకొని ఇలాంటివి చేసుకో, నీకోసం ఇష్టమైన పని చేసుకో, ఇలాంటివన్నీ చెప్తాను. అండ్ నువ్వు సెల్ఫ్ చెక్ చేసుకో. ఇది స్పిరిచువల్ పాత్. దేవుడు ఎప్పుడు కూడా వచ్చి నీకు నేను చేసేస్తాను, నువ్వు కూర్చో అని చెప్పడు. లైఫ్ ఎగ్జామ్ కూడా ఒకటే. ఆయన నీ క్లాస్ చెప్తాడు, నేర్పిస్తాడు. లైఫ్లో నువ్వు స్టేబుల్గా ఉండి ఎవరెవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎవరెవరు ఎట్లున్నారు, అదొక సోల్ లాగా చూడు. నా అని తీసేసి ఎప్పుడైతే చూస్తావో మనుషుల్ని, నీకు ఆ ఎమోషన్ అనేది, మాయ అనేది కమ్మేయడం వల్ల ప్రతిదీ చిన్నది కూడా పెద్దగా ఉంటుంది. అండ్ నీకు అక్కడ ఏంటి మిస్టేక్ అని తెలుసుకోవడం, రియలైజేషన్కి ఇష్టపడవు. ఆ మాయ ఒప్పుకోదు, లేదు 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 మోసపోతున్నావు అని తెలిసిన, లేదు లేదు లేదు. అదే బయట నుంచి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది మోసపోతున్నాను, కానీ లోపల ఉన్నప్పుడు నీకు తెలియదు. ఎందుకంటే మాయ, ఆ ఎమోషన్, అతి ప్రేమ, అతి కోపం, అవన్నీ కూడా నిజాన్ని నేను చూడలేదు. దాని పక్కన తీసేసి చూడడం స్టార్ట్ చేయి. నీకు ఇప్పుడు చాలా తేడా అనిపిస్తుంది. నిన్ను ఇష్టపడడం స్టార్ట్ చేయి. అప్పుడు నేను బయట నుంచి ఏది కూడా ఎక్కువ కదిలించదు. దేవుడు ఎప్పుడు ఎగ్జామ్, ఇప్పుడు ఒక చెప్తాడు, ఒక టీచర్, ఒక ఆయన వస్తారు, నీకు లెసన్ చెప్తారు, పోయి మనమే ఎగ్జామ్ రాయాలి. లైఫ్ కూడా మనకు అలాగే ఎవ్రీ డే మనకి ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. నువ్వు నేర్చుకోవాలి. నువ్వు దాన్ని బట్టి ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏం దాని నుంచి నేను నేర్చుకోవాలి, నేర్చుకునే దాన్ని నీకు ఒక ఎగ్జామ్ వస్తుంది, ఏదో ఒక ఇన్సిడెంట్ వస్తుంది. దీన్ని నేర్చుకున్న దాన్ని ఎలాగ నువ్వు అమలు చేసావు అనే దాని మీద ఉండి, ఆ సిచ్యువేషన్ బయటపడతావు అనే దాని మీద ఉంటుంది. అంతేగాని దేవుడు వస్తాడు రాడు. దేవుడు ఎక్కడికి రాడు, ఆయన రాడు. ఆయన నిన్ను కూడా అబ్జర్వ్ చేస్తాడు, ఇన్విజిలేటర్ లాగా. నువ్వేమన్నా చూస్తావా, చేస్తావా అని. స్పిరిచువల్ పాత్ అనేది భజనలు చేసుకోవడం కాదు. పోయి గురువులకు పోయి డబ్బులు ఇచ్చేసి, జాతకాలకి ఇంత డబ్బులు ఇచ్చేసి కూర్చొని ఏడ్చుకోవడం కాదు. నీలోనే ఉన్నాడు దేవుడు, నీలోనే హ్యాపీనెస్ వెతుక్కో. చాలామంది సాధకులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆటోబయోగ్రఫీస్ చదవమన్నా నేను మొన్న కూడా సాధకులది. ఇప్పుడు నేను ఒక ప్లేస్కి వెళ్ళాలబ్బా, నేను వెళ్ళలేకపోతున్నాను, పలానా దేశంలో అత్యద్భుతంగా ఉంటుందంటే నేను పోలేకపోతున్నాను. ట్రావెలర్స్ పెడతారు, అవునా? నాకు ఆ వ్లాగ్ చూస్తాను, ఇక్కడ ఇవి ఉంటాయా, అట్లుంటాయని, అంతే కదా. అండ్ సైంటిస్టులు ఉంటారు, వాళ్ళు మనకు కొన్ని తెలుసుకోలేము, దాన్ని రీసెర్చ్ చేస్తారు, అవునా? దాని తర్వాత మనకు అది ఇస్తారు, ఇది అథెంటికేషన్, ఇది సో అండ్ సో ఇదని మనకు చెప్తారు. ఓకే, దీనివల్ల ఇది ఉంటుందా, దీనివల్ల ఇది, వాళ్ళు రీసెర్చ్ చేసిన తర్వాత మనం తెలుసుకుంటాం. సేమ్ థింగ్ మన గురువులు ఎవరైనా ఉన్నా ముందు కాలంలో, ఇప్పుడు వాళ్ళని నేను నమ్మను కూడా నమ్మను. ముందు కాలంలో కొంతమంది ఉన్నారు సాధకులు, వీళ్ళంతా కూడా వాళ్ళు ఏ మతంలోనైనా కూడా ఉంటారు అందరు, అన్నిట్లో ఉంటారు. వాళ్ళ ఆటోబయోగ్రఫీ చదవండి, చాలా కష్టంలో ఉంటారు, ఎవ్వడు కూడా సుఖంలో ఉండరు, వదిలేసి ఉంటారు. ఇంకా చెప్పాలంటే అవి ఇవి అన్నీ వదిలేసి ఉంటారు. కనకధార స్తోత్రం ఇలా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, స్టిల్ ఆ డబ్బులు తీసుకోరు. అంటే వాళ్ళకి మనీ ఎర్న్ చేసే కెపాసిటీ ఉంది, కానీ వాళ్ళు తీసుకోరు. అలాంటి వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో ఒకసారి చూసుకోండి. దేవుడికే కూడా కష్టం తీసుకున్నాడు, ఆయన సుఖంలో లేడు. సో ఇలాంటి వీళ్ళు ఎలాగైతే రీసెర్చర్స్ వీళ్ళు ఉన్నారో, సాధకులు కూడా
వీళ్ళందరూ కూడా ఋషులైండొచ్చు, సాధకులైండొచ్చు, వీళ్ళు కూడా రీసెర్చర్సే, వీళ్ళు కూడా స్కాలర్సే, సైంటిస్ట్లే అని నేను చూస్తా. సో వీళ్ళు కూడా సూక్ష్మ శరీరంతో ట్రావెల్ అయినవి చాలా చాలా ఆటోబయోగ్రఫీస్ ఉంటాయి. వాళ్ళు డబ్బుకి ఇష్టపడరు, వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరాన్ని వదిలేసుకొని వెళ్ళిపోయి ఉంటారు. సో ఇలాంటివన్నీ కూడా ఉండవు. వాళ్ళ ఆటోబయోగ్రఫీస్ చూడండి, వినండి, నేర్చుకోండి. ఓకే, ఈ పాయింట్స్ వాళ్ళ నోట్ నుంచి ప్రతి వచ్చే మాట వ్యాలిడ్. ఎవ్వరు కూడా కూర్చొని నువ్వు దేవుడికి పూజ చేసి ఈ భజన చేసి ఇచ్చేస్తాను వాళ్ళు చెప్పరు. అండ్ నీకు లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తా, నీకు మనీ వచ్చేస్తుంది చెప్పరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు మనీ కానీ ఏ థింగ్స్ చెప్పరు. నీ కర్మ నీకు మొత్తం పోతుంది, నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఏమైనా చేసుకోవచ్చు చెప్పరు. కష్టం అనుభవించాల్సిందే, నువ్వు దీన్ని దాటాల్సిందే అని చెప్తారు. అలాంటి వాళ్ళు గురువులు. నేను ఇక్కడ ప్రతి మతాన్ని నేను రెస్పెక్ట్ ఇస్తాను. ఎందుకంటే వీళ్ళందరినీ కూడా నేను సాధకులుగా చూస్తాను. ప్రతి ఒక్క మతానికి రెస్పెక్ట్. ఎవడు కొట్టుకొని మనం చేస్తున్నాం, మనం చచ్చిపోతున్నాం కొట్టుకొని. వాళ్ళంతా బాగానే ఉంటారు. ట్రావెలర్స్ ఉంటారు, కొంతమంది సాధకులు ఉంటారు, ఋషులు. వాళ్ళ ఆటోబయోగ్రఫీ వాళ్ళు ఇప్పుడు ఎలాగైతే మనం రీసెర్చ్ చేసిన వాళ్ళు బుక్స్ రాస్తున్నారో వాళ్ళకు కూడా కొన్ని బుక్స్ కూడా రాసుంటారు, చదవండి. టిబెట్, చైనా, ఈ ఈ హిమాలయాలు ఇట్లాంటి సైడ్కి అంతా కూడా వెళ్ళి నేను ఇది చూశాను, నేను ఇది ఎక్స్పీరియన్స్ అయ్యాను, నేను ఈ సాధకుడిని కలిశాను రాస్తారు. వాళ్ళు ₹1 కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా ఉన్నోళ్ళు వాళ్ళు. అలాంటి వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. మనం ఎలాగో మనం కొన్ని ఫిజికల్ బాడీతో మనం చూడలేం. వాళ్ళంత హై మనకి మన సోల్కి ఉండదు. అట్లీస్ట్ మనం ఎక్స్పీరియన్స్ చేయడం కూడా కష్టం. వాళ్ళ పాత్లో వెళ్దాం, వాళ్ళు ఏం చెప్పారో నేర్చుకుందాం, తెలుసుకుందాం, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుందాం. నువ్వు టూ మచ్గా స్పిరిచువల్ కంటే నేను సన్యాసంలోకి వెళ్ళిపోతా, స్పిరిచువల్ ఇన్ ద సెన్స్ ఇక్కడ సన్యాస కాదు, నీతో నువ్వు అలైన్మెంట్ అంతే. నేను టూ మచ్ నేను సన్యాస వెళ్ళిపోతా అనడం తప్పు. ఇక్కడ నువ్వు ఇదే భూమి మీద ఉండాలి, ఇక్కడ కావాలంటే డబ్బు కావాలి, బతకాలి, నువ్వు నీ వాళ్ళు బతకాలి, నువ్వు ఈ బాధ్యతలు నువ్వు కంప్లీట్ చేయాలి. నేను భజనలు చేసుకుంటా అంటే అవ్వదు. ఇది నీకు బ్యాలెన్సింగ్ రానప్పుడు నువ్వు మెడిటేషన్ చేసినా ఇతర ఏం చేసినా ఉపయోగం లేదు. నీ వాళ్ళు బాగుండాలి, నువ్వు బాగుండాలి, హెల్తీగా ఉండాలి, అప్పుడే ఇది బ్యాలెన్స్ అవుతుంది. సో మనం శరీర ధర్మం అంటే ఎంతసేపు ఫుడ్, వర్కౌట్, స్లీప్ ఇది మాత్రమే కాదు, మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. అవతల వాళ్ళు చెప్పింది వినడం నేర్చుకోవాలి. మెంటర్స్ ఈ రోజుల్లో మనకి దొరకరు, అంత ప్యూర్గా చెప్పేవాళ్ళు మనకు దొరకరు. మనం వాళ్ళు చెప్పిన దాన్ని, వాళ్ళు రాసిన దాన్ని వాళ్ళ ఆటోబయోగ్రఫీ ద్వారా అట్లీస్ట్ నేర్చుకుందాం, తెలుసుకుందాం, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుందాం, హ్యాపీగా ఉంచుకుందాం. హ్యాపీనెస్ మనలోనే ఉందని తెలుసుకుందాం. ఈగోకి వీటికన్నిటికి పోవడం మానేద్దాం, సంతోషంగా ఉండడానికి ప్రయత్నిద్దాం. ఆటోమేటిక్గా హార్మోన్స్ బాగుంటాయి, ఆటోమేటిక్గా నువ్వు కాన్ఫిడెంట్గా ఉంటావు, మిగిలిన చెత్త ఆలోచించడం మానేస్తావు. ఈ వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు నమ్ముకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వదిలేసేయండి. దేవుడు నీలోనే ఉన్నాడు, ఎదుటోళ్ళలో ఉన్నాడు, ప్రతి నేచర్లో ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకుందాం. ఓకే, అర్థమైందా? సో స్పిరిచువల్ అంటే పోయి భజనలు చేసుకోవడం కాదు, నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి, నిన్ను నువ్వు బాగా చూసుకోవాలి. దేవుడికి పోయి దండం పెట్టుకుంటావు కదా, ఇక్కడ ఉన్నాడు, వదిలేసి నేను పోయి అక్కడ జస్ట్ నేను పోయి పడి దండం పెట్టుకుంటాను. ఏ దేవుడు కూడా కూర్చొని నా కోసం ఏడు అని చెప్పడు. నువ్వు ధైర్యంగా నీ పని చేయి, నేను వెనక ఉంటాను అంటాడు. అర్థమైందా స్పిరిచువల్ అంటే ఏంటి అని? ఇవన్నీ కూడా పెద్ద వాళ్ళు చెప్పిందే. మనం ఒక మూఢనమ్మకాల్లో పోతాం, ఎప్పుడు మూఢనమ్మకాల్లో పోకూడదు, అదన్నీ డిస్ట్రాయ్ చేస్తుంది. స్పిరిచువల్ పాత్ అనేది, ఒక భక్తి అనేది మనం హ్యాపీగా బతకడానికి యూజ్ కావాలా, మనం పడిపోవడానికి యూజ్ అవ్వకూడదు. దేవుడు అని 24 గంటలు పూజలు చేయడం మానేసి దేవుడు ఏం చెప్పాడో మనం అది తెలుసుకుందాం, అది ఇంప్లిమెంట్ చేద్దాం, సంతోషంగా ఉందాం. మనకి ఇక్కడ ఎవరికి మనకి హక్కు లేదు. మనం బాగాలేకుండా, మన మెంటల్ హెల్త్ బాగాలేకుండా పక్కన వాళ్ళని డిస్ట్రాయ్ చేసే హక్కు మనకు లేదు. నువ్వు బాగుండాలి, నీ పక్కన ఉన్న వాళ్ళని నువ్వు హ్యాపీగా చూసుకోవాలి, అంతే. ఓకే, బాయ్.